పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనుంది. ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే కేసు విచారణను సీబీఐకు అప్పగించాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇప్పటికే విచారణ జరిపి పలుమార్లు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం నేడు మరోసారి విచారణ జరపనుంది. మరోవైపు 2017లో తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే చిన్న కారణాలతోనే టీడీపీ నేతలు ఇన్ని రోజులు విచారణ వాయిదా వేయాలని కోరుతూ వచ్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 7 ఏళ్లైనా కేసులో విచారణ పూర్తి కాకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా అని ప్రశ్నించారు. ఓటుకు నోటుకు సంబంధించి తాను వేసిన కేసులు కాక మరో 3 కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తంగా 5 కేసులు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. ఇక రాజకీయ స్వార్థంతోనే తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసులు ఆలస్యం చేసిందని ఆళ్ల మండిపడ్డారు.